జీవాధిపతిమైన మా దేవ, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న మా ప్రభువా, నీకు స్తోత్రాలు. మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి, మా రక్షకుడు మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క అతి ఉన్నతమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ పార్శ్వకు వస్తున్నాం. దేవా, గత 9 నెలలను మీరు కాపాడి 10వ నెల 20వ తేదీన స్త్రీలందరూ ఆయా సంఘాల్లో నుండి వచ్చి ఈ చోట, ఈ స్థలంలో మీ నామంలో కూడుకొని మీ నామాన్ని మహింపరుస్తుండగా, మీ సన్నిధిని అనుభవిస్తుండగా, మీ ఆత్మదేవుని సన్నిధి తోడుగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, మీకు వందనాలు. ముందుగా తీసుకొచ్చిన వారిని బట్టి కృతజ్ఞతలు. ఇంకా మార్గమధ్యలో ఉన్న వారిని కూడా క్షేమంగా తీసుకుని ప్రభా, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. పాటల్లో మీరుండండి, ప్రార్థనలో మీరుండండి, వాక్య పరిచర్యలో మీరుండండి, క్విజ్లో మీరుండండి, చేస్తున్న ప్రార్థన అంశాల్లో మీరుండి మహిమ పొందండి. ఈరోజు జరిగిన ఈ స్త్రీల కూడిక ద్వారా వచ్చిన ప్రజలలో ఒక నూతనమైన విధానం రాగలుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు రానున్న దినాల్లో మేమందరము కలిసి మా ప్రభువుని సేవించాలి అన్న అనుభవంలోకి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీకే కృతజ్ఞతలు తండ్రి. ఈ కార్యక్రమంలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని దీవించమని కృతజ్ఞతలు మీకు అర్పించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క అతి ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. క్రీస్తేసు రక్తంలో కడుగబడి, క్రీస్తేసు రక్తంలో కడుగబడి, కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీ, కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీ, కొనియాడతగినది ధన్యురాలు తనే. కొనియాడతలిచి 594 పాట పాడుకుందాం. ఎంతమంది శివుని గీతాలు ఉన్నాయో మీ అన్ని నంబర్ అందరు కలిసి పాడదాం. రెండోసారి కలిసి పాడండి. నాలుగో శరణం పాడు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చి, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చి, యుద్ధము జయించెను దెబోరా, యుద్ధము జయించెను దెబోరా, కొనియాడతగినది ధన్యురాలు తనే, కొనియాడతగినది ధన్యురాలు తనే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీ, గొప్పది ఎంతో ఎలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో ఎలగల ముత్యము కన్నా. నేను నాశించదనాని, నేను నాశించదనాని, తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించే, తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించే, కొనియాడతగినది ధన్యురాలు తనే, కొనియాడతగినది ధన్యురాలు తనే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీ, గొప్పది ఎంతో ఎలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో ఎలగల ముత్యము కన్నా.
ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. మన పరిస్థితుల్లో ఫస్ట్ టైం మనం ఇలా కలుసుకుంటున్నాం, ఎస్పెషల్లీ లేడీస్. ఇది గొప్ప విషయం, దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడికి వందనాలు. మనం లెక్క ప్రకారం 10:30కి స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాం, ఇప్పుడు కాస్త 11:30 అయింది, అంటే గంటన్నర లేట్. అంటే లెక్క ప్రకారం 1 గంట క్లోజ్ చేయాలనుకున్నాం, కనీసం 1:30-2 గంటలు క్లోజ్ చేసాం. క్లియర్. 3 సాంగ్స్ అనుకున్నాం, ఆల్రెడీ అయిపోయాయి, ప్రేయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు అక్కడ మెసేజ్ తీసుకుంటారు, ఒక 30 నిమిషాలు అంతే. ఆ తర్వాత సాక్షి ఉంటుంది, ఒక 15 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత ప్రార్థన, దానికి ఎక్కువ టైం కేటాయించారు. ఆ తర్వాత సింపుల్గా క్విజ్ ఉంటుంది. క్విజ్లో ఎవరైతే యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి 3 ప్రైజ్లు కూడా ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అక్క వస్తారు. సస్పెన్స్, గిఫ్ట్ సస్పెన్స్. ఎవరు యాక్టివ్గా ఆన్సర్లు చెప్తే వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనమాట. కొంచెం ఇప్పుడు శ్రద్ధ మీద వింటే అప్పుడు కరెక్ట్గా చెప్పగలుగుతారు, అందుకు ఇంట్రడక్షన్. బాగున్నారా? చాలా దూర ప్రాంతం నుంచి మంచి ఆశ కలిగి వచ్చారు. సజీవుడా, పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, సృష్టికర్త, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. దేవా, ఈ దినం ఈ సమయం మీరు మాకు ఇచ్చినారు, అందరి బట్టి మీ స్తోత్రములు. తండ్రి, వీళ్ళగా మేము కూడుకున్నట్టుకు మీరు మాకు కృప చూపిన మీ ప్రేమ కొరకు మీ స్తోత్రములు నాయన. తండ్రి, మీ సన్నిధిలో మేము నాయన అయాక కుటుంబంగా తండ్రి కలిసి అయా నీ మాటలు ఎన్నిటికు మీరు మాకు చూపించిన ఈ గొప్ప కృప కొరకే మీ స్తోత్రములు. దేవా, చేరొచ్చిన వాళ్ళు మేము ఎలా పట్టుకోవాలి, మమ్మల్ని మేము ఎలా పట్టుకోవాలనేది ప్రభువా ఈ దినం మాతో మాట్లాడు. అయా తండ్రి, అయా నీ వాక్య ధారళతను మీరు మాకు అనుగ్రహించి అయా తండ్రి, ఈ పరలోక ధారళతను మా మధ్య మీరు వ్యాపింపచేయి. దేవా తండ్రి, చేరొచ్చిన నీ ప్రజలందరికీ అయా తండ్రి నాయన ఆసక్తి మీరు కలిగించేవి. ప్రతి ఒక్కరికి నీ చెవి గ్రహించే మనస్సును మీరు అనుగ్రహించి ఆది నుండి అంతం వరకు మీ నామానికి మహిమ తెచ్చుకోను. చిన్నపిల్లలు మీ శోధనించుకునము, పెద్దవారి ఆత్మీయ మనోనేత్రం వెలిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఈ ప్రార్థన నా ప్రభు నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ఎంతమంది దగ్గర ఉంది బైబిలే చూపించు. చాలా సంతోషం. వాక్యంలోకి వెళ్తాం. పేరు గ్రంథం 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుతున్నాం. 2, 3, 4 వచనాలు చదువుతున్నాం. యవనులకు రాజు పరిచారకులు ఇట్లనేది అందమైన కన్యకలను రాజు కొరకు వెతుకుదును, అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి శోషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడకు హేగే అప్పగించినట్టు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను
నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడును ఆమె వస్తీకి బదులుగా రాణి యవ్వను. ఈ మాట రాజునకు అనుకూలమైన కనుక అతడు అలాగ చేయదు. నెక్స్ట్ 2 అధ్యాయము 7 నుంచి 9 వరకు. 7, 9. తన పినతండ్రి కుమార్తె అయిన అదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపము సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. 8 కూడా చదవడము. 8, 9. రాజు ఆజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకలు అనేకులు సుషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియలు కొరకై వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఈదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చిలికెత్తలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. 12, 13. 6 మాసములు గోప్రస్థైలంతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియలను మరి వేరు పదార్థములతోను స్త్రీల పరిమళ క్రియలు ముగిసిన రాజు వద్దకు పోవారు. 12 మాసములైన తరువాత రాజు అయిన అహష్వేరోషు వద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు వద్దకు ఆ విధంగా పోవచ్చుండెను. ఏమనగా ఆ తీరిన వారు పరిమళ క్రియలు శ్రేణి కాలము సంపూర్ణమవుతుంది. దేవుడి తన వాక్యము మన ఇంటిలో నిలిచునుగాక. ఇక్కడ మనకి 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే 2వ అధ్యాయము 2వ వచనంలో యవ్వనులకు రాజు పరిచారకులు అక్కడున్న సుషాను కోటలో ఉన్న రాజుగారి కొరకు మరి ఒక రాణి కావాలని మరి అక్కడ రాజుగారితో మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకంటే రాజుగారికి రాణిగారు ఉన్నారు, కానీ రాజుగారి మాటని నిరాకరించడం బట్టి రాణి అయిన వస్తీని రాజు విడిచిపెడతా వచ్చారు. ఇప్పుడు రాజు వస్తీ విడిచిపెట్టారు. ఇప్పుడు రాజుగారికి భార్య లేదు కనుక ఇప్పుడు రాజుగారికి భార్య కావాలి. ఇప్పుడు యవ్వనులైన పరిచారకులు ఏం చేస్తున్నారంటే రాజుగారితో మాట్లాడుతున్నారు. ఈ సంస్థానంలో అనేక స్థలాలకు వెళ్ళి అందమైన కన్యకలను షూషాను కోటకి తీసుకొని వస్తాము. మరి ఆ షూషాను కోటలో వాళ్ళు ఉంచబడతారు. మరి సుగంధ ద్రవ్యములతో శుద్ధి చేయబడతారు. తర్వాత ఆ కన్యకల్లో ఎవరి మీద అయితే మీకు ఇష్టం కలుగుతుందో వారిని వస్తీకి బదులుగా రాణిగా మీరు స్వీకరించవచ్చు అని చెప్పి రాజు పరిచారకులు రాజుతో మాట్లాడినప్పుడు ఆ మాట రాజునకు ఇష్టమైంది. ఆ మాట రాజునకు ఏమైంది? ఇష్టమైంది. రాజుగారు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ కన్యకలందరినీ కూడా షూషాను కోటలోనికి రాజు పరిచారకులు తీసుకొని వచ్చి ఇక్కడ హేగే అని మరి ఆ యొక్క రాజు యొక్క నపుంసకుడకు హేగే వశమునకు వారందరినీ అప్పగించుతూ వచ్చారు. ఇప్పుడు ఈ షూషాను కోటలో ఈ కన్యకలందరూ కూడా పోగు చేయబడి ఇదంతా రాజు కొరకు అలంకరించుకోవడము మరి మొదలు పెడతా వచ్చింది. ఎవరి మీద రాజు ఇష్టపడితే వాళ్ళే కదా వస్తీకి బదులుగా రాణి అవుతారు.
ఇప్పుడు రాణిగా వీళ్ళు అవ్వాలని ఉద్దేశంతో ఏమవుతున్నారంటే ఈ కన్యకులు మరి పోటీ పడుతున్నారు, అలంకరించుకుంటున్నారు. రాజుదాయి నేను పొందుకోవాలి, వస్తుకి బదులుగా నేను రాణి అవ్వాలని చెప్పి. అసలు సిస్టర్స్కి అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం కదా. ఇంకా రాజకోటలో ఉండి వీళ్ళు అలంకరించుకుంటూ వస్తున్నారు. ఎన్నాళ్ళు అలంకరించుకున్నారంటే చూడండి, 2వ అధ్యాయము 12వ వచనం. 6 మాసములు గొప్పరాజు తైలంతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకై మరి వేరు పదార్థములతోను స్త్రీల పరిమళ క్రియలు ముగిసి రాజుకు పోవటకు 12 మాసములు తర్వాత రాజనాకు వాళ్ళు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఎన్ని నెలలు అలంకరించబడ్డారు అమ్మా? 12 నెలలు. దీనికోసం రాణి అవ్వాలని ఒక ఆశ. రాణి అవ్వాలని ఆశతో 12 మాసములు వీళ్ళు అలంకరించబడుతూ వచ్చారు. 12 మాసములు అయిన తర్వాత రాజు వద్దకు ఒక్కొక్క చిన్నది వెళ్తా వచ్చింది. కానీ రాజు దైకీలు పాత్రలు కాలేకపోతే వచ్చారు. సుమారు సంవత్సరం అలంకరించబడ్డారు కదా. ఇంకా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా అందమైన వారే, వారు కూడా కన్యకలే, వారు కూడా మరి సౌందర్యవంతులే, వారు కూడా మరి ఆ సంస్థానంలో నుంచి శివసాను కోటకి తీసుకొని రాబడిన వారే, వారు కూడా స్త్రీలను మరి స్త్రీల కాపురకు ఏకే వస్తువులకు అప్పగించబడిన వారే, వారు కూడా రాజు యొక్క సంస్థానంలో ఉన్నవారే, వారు కూడా అంతఃపురంలో ఉన్నవారే, వారు కూడా శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములు పోసుకుంటున్న వారే. కానీ మరి రాజునే ఎందుకు పొందుకోలేకపోయారు? చాలా ప్రయాసపడ్డారు కదా. వాళ్ళకి కూడా సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, మమ్మీ డాడీ ఉంటారు. వాళ్ళందరూ విడిచిపెట్టి దాదాపు 1 year రాజుగారి కోటలోకి వచ్చి రాజుగారి కొరకు వేచి చూస్తూ అలంకరించుకుంటూ ఉన్నారు. కానీ రాజుగారి దయకి వారు పాత్రలు కాలేకపోతా వచ్చారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క స్త్రీలు తమ సొంత ఉద్దేశాలను, సొంత ఆలోచనలను బట్టి వాళ్ళు అలంకరించుకుంటూ వస్తున్నారన్నమాట. మరి ఇక్కడ మనము ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహలు కుమార్తె ఎస్తేరు రాజు వచ్చినప్పుడు స్త్రీలను రాజు యొక్క చంద్రుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరుని చూసిన వారందరికీ ఆమె దయ పుట్టిను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహస్రోషు వెలుబడి అందు 7వ సంవత్సరంలో ఏబేతు అనే 10వ నెలలో రాజనగరంలోనికి అతని వద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించును. కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్ష్యములు పొందను. అతను రాజు కిరీటంలో ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, సంవత్సరం పాటు తయారయ్యారు కదా. 6 నెలలు గొప్పరాజు తైలంతోనూ, 6 నెలలు సుగంధ వర్గములతోనూ, మరి వేరు వేరు పదార్థములు స్త్రీలు పరిమళ కొరకై అక్కడ రాయబడింది. మరి ఆ పదార్థములు ఏవో కానీ రాజుదయ్యలు పొందుకోలేకపోతా వచ్చాయి. ఎస్తేరు రాజుదాయి పొందుకోవడానికి అక్కడ రాయబడుతూ వచ్చింది. స్త్రీలను కాయి రాజు యొక్క సింధుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఈ హేగే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. హేగే ఏదైతే నిర్ణయించాడో ఎస్తేరు ఆ నిర్ణయానికి కట్టుబడతా వచ్చింది. ఇవన్నీ కన్యకులు ఏమైపోతూ వచ్చారు? సొంత ఉద్దేశాలతో, సొంత ఆలోచనలతో, మాకు ఈ జ్ఞానం ఉంది కదా, మాకు ఇది వెళ్ళతో పెట్టి విద్య కదా, అసలు మేము స్త్రీలం కనుక మాకు పుట్టిన నుండి తయారవడమే కదా మా యొక్క డ్యూటీ అనుకున్నారు. వాళ్ళు సొంత ఉద్దేశంతో వెళ్ళారు ముందుకి, రాజుదైని పొందుకోలేకపోయారు. మనకి కూడా అక్కడక్కడ సొంత ఉద్దేశాలతో, సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తున్న వారు కనిపిస్తూ ఉంటారు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం. బయలుదేరి మార్గమును పోవుచుండగా
15. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏం చేయవలెనని ఆయన అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని చెప్తున్నావు. దేవుడు ఒక్కడే కదా. మరి ఎవడను సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, దొంగలించవద్దు, ఇవన్నీ కూడా యేసు ప్రభువు అంటున్నారు. ఏంటని, బాబు నీకు నిత్య జీవం కావాలి కదా, సరే నీకు నిత్య జీవం ఇస్తాను, నిత్య జీవం నువ్వు పొందదు, కానీ ఇక్కడ ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ ఆజ్ఞలు మరి నీకు తెలుసు కదా, అవి నువ్వు ఎప్పుడు చూడలేదా అంటే ఆయన అంటారు కదా యవనస్తుడు, అయ్యా నేను ఇవి ఫస్ట్ నుండి ఆశ్రయిస్తూనే ఉన్నాను అని చెప్పాడు. అంటే యవనస్తుడు తన సొంత నీతితో దేవుని రాజ్యాన్ని పొందుకోవాలి అని ఆశపడుతూ వచ్చాడు. చూడండి, యేసుప్రభు దగ్గరకు వచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు, సద్బోధకుడని సంబోధించాడు. అయితే ఈయనేం చెప్పాడు చివరికి, యేసుప్రభు వారి మాట వినలేదు. యేసుప్రభు వారు అక్కడ ఏం చెప్తున్నారంటే, సరే ఇవన్నీ నువ్వు చిన్నప్పటి నుండే పాటిస్తున్నావు కనుక సరే మంచిదే, యవనస్తుడా చాలా బాగుంది, నీ ఇష్ట నియమాలతో ఉన్నావు, అయితే నీకు ఇంకా ఒకటి కొద్దిగా ఉంది. అదేంటంటే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నీకు ఒకటి కొద్దిగా ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగినది అమ్మి బీదలకి పరలోకమందు నీకు ధనం కలిగినది చెప్తుంది. ఇప్పుడు యేసుప్రభు వారు ఆయనకు ఒక మాట చెప్తూ వచ్చారు. ఈ యొక్క యవనస్తుడు ఏం కావాలనుకొని వచ్చాడు యేసుప్రభు దగ్గరికి? నిత్య జీవం కావాలనుకొని వచ్చాడు. యేసుప్రభు వారు అక్కడ ఈయనకి చెప్తున్నారు, నిత్య జీవం పొందాలంటే నువ్వు ఈ విధంగా ఉండాలమ్మంటే, లేదు నేను బాల్యం నుండి ఈ ఆజ్ఞను పాటిస్తున్నాను, నాకు ఇప్పుడు నిత్య జీవం కావాలి అంటే యేసుప్రభు వారు అంటారు, అయితే నువ్వు నీ ఆస్తి అవి బేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను అమ్మడించు అంటే, అతను ఆస్తిపరుడు కనుక మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాటలకి మొత్తం సినగుచ్చుకొని అంటే ఈ యొక్క యవనస్తుడికి నిత్య జీవం కావాలని ఆశ ఉంది. యేసుప్రభు వారు ఎప్పుడైతే చెప్పారో అప్పుడేమైపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఎన్నడూ ఇంకా యేసుప్రభు దగ్గరికి యవనస్తుడు వచ్చినట్లు మరి మనము చూడం. అంటే ఈ అబ్బాయి ఉద్దేశం ఏంటి, యవనస్తుడి ఉద్దేశం ఏంటి? నేను ఇవన్నీ పాటిస్తున్నాను కదా, ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, నేను ఇష్ట నియమాలు కలిగి ఉన్నాను, నాకు పరలోకం కావాలి అనుకున్నాడు. అంతే, సొంత నీతితో దేవుని రాజ్యాన్ని కోరుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. ఇంకా మనము సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 1వ మాట చూస్తే, సమూయేలు తర్వాత దావీదు చదువుతాం. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కేరేబుల మధ్య దేవుని మందసమును తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యోహోరలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు సరే ఆపమ్మ. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు తన సొంత ఉద్దేశంతో మరి దేవుని మందసము తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తూ వచ్చారు. దావీదు ఒక రాజు. ఆయన అనుకున్నాడు, నాకు ఇంత స్థితి ఉంది, నేను రాజుని, నాకు రాజ్యం ఉంది, నాకు సైన్యం ఉంది, నాకు దాసులు ఉన్నారు, చాలా ఆస్తి ఉంది, అంతేకాకుండా మరి నాకు కోట ఉంది, అంతఃపురం ఉంది. ఆయన ఇంటిలో ఎందుకు, ఆయనకేముంది, ఇల్లే కదా ఉంది, అక్కడెందుకు ఆ మందసం ఉండాలి అని చెప్పి ఇంకా ఈ మందసాన్ని తీసుకురావడానికి దావీదు సొంత ఉద్దేశంతో బయలుదేరి వెళ్తూ వచ్చారు. ఇంకెలాగెళ్ళారు? కొత్త బండి తీసుకొని వెళ్ళారు. కానీ మందసం కొత్త బండి మీద తీసుకొని రావడానికి వీలు పడదు. అది యాజకులు భుజాల మీద మందసాన్ని మోసుకొని రావాలి. అప్పుడు ఏం జరిగింది? ఇతని సొంత ఉద్దేశంతో పనిచేసినప్పుడు అంటే
మరి ఆ యొక్క ఆఖరు కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎద్దు కాలు జారితే ఆ మందసం జోంగుతుంది. మందసాన్ని చాపి ఉజ్జాన్ని ఆయన పట్టుకునేటప్పుడు ఆయన మరణిస్తాడు. కారణం ఏంటి? దావీదు తీసుకునే సొంత నిర్ణయము ఉజ్జాన్ని మరణం పొందినట్లు చేస్తూ వచ్చిందన్నమాట. ఆ సంగతి చూసిన తర్వాత దావీదుకి మరి గుండెలు బద్దలైపోతా వచ్చాయి. అంటే సొంత నిర్ణయాలు సొంత ఉద్దేశాలతో మనం ఏం కూడా పొందుకోలేము అనే సంగతి ఈ సూసన్ కోటలో ఉన్న ఈ యొక్క సంవత్సరం తయారవుతున్న ఈ కన్యకల ద్వారా మనకి తెలియబడతా వస్తుందన్నమాట. ఎంతో ప్రయాసపడ్డారు కానీ ఏమీ ప్రయోజనము లేదు. అయితే ఎవరు మరి ఈ యొక్క అహష్వేరోషు రాజుకి రాణిగా అయ్యారు? మనం ఇక్కడ చూసుకున్నాం కదా. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాలు కుమార్తె ఎస్తేరు రాజయోధికి వెళ్ళిటి గొంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క చంద్రుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. హేగే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ యొక్క ఎస్తేరు మనం చూసుకున్నాం కదా. ఇక్కడ ఆమె అనాథ, తల్లిదండ్రులు లేనిది. ఆమె చిన్నాన్న అంటే పినతండ్రి అంటే చిన్నాన్న, ఆమె చిన్నాన్న ఆమెను పెంచుకుంటూ వచ్చారు. అయితే ఈ ఎస్తేరు ఈ అనాథగా ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి తేబడింది అమ్మా? మీకైనా మార్కులు రా ఇది సూసాన్ కోటలోకి తేబడింది. మనం కూడా ఆత్మీయత దరిద్రత కలిగిన వారిని, ఆత్మీయ పేదరికం కలిగిన వారిని, మనము దేవుని సంఘానికి ఎక్కడో వెళ్ళిపుట్టి ఉన్నవారిని. అయితే దేవుడిని మనం ప్రేమించి మన ఎట్లా కనికారపడి ఆయన మనల్ని ఎక్కడ తీసుకొని వచ్చాడో చూద్దాం రండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ దేవుడు తన స్వరతమిచ్చి సంపాదించిన సంఘంలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. ఎస్తేరుకి కేవలం సూసాన్ కోటకు మాత్రమే ఎస్తేరు తేబడింది. కానీ మనం ఎక్కడికి తేబడ్డాము? దేవుడు తన స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘంలోనికి తేబడ్డాం. సూసాన్ కోటలో ఉన్న ఎస్తేరు రాజధాని పొందుకోవడానికి హేగే మాత్రమే అలంకరిస్తూ వచ్చాడు. కానీ దేవుడు తన స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘంలో ఉన్న నీకు నాకు దేవుని కొరకు, రాజులకు రాజు అయిన ఆ పరసంబంధమైన యేసుప్రభు కొరకు సంఘాన్ని భూమి మీద ఎవరు సిద్ధపరుస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హేగే నిర్ణయం తప్ప మేమి వేసుకోలేదు కనుకని ఎస్తేరు రాజుదాయికి పాత్రలు అయితే వచ్చింది. మనకు కూడా సంఘంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా తన వాక్యాన్ని ఏదైతే మనకి అనుగ్రహిస్తారో దాన్ని మనం తూచా పాటించినప్పుడు, దాని ప్రకారంగా మనం నడిచినప్పుడు, సంఘంలో దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పింది మనం తూచి పాటించినప్పుడు మనము పర సంబంధమైన మన రాజైన యేసుక్రీస్తు ప్రభు కొరకు సంఘము సిద్ధపడతాం కదన్నమాట. సొంత ఉద్దేశము ఈ యొక్క స్త్రీలు కలిగి ఉండడం బట్టి రాజుదైన వాళ్ళు పొందుకోలేకపోయారు. మనం ఎన్ని సంవత్సరములు మందిరికి వస్తున్నాం అనేది కాదు, మనం ఎంత దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నామో అనేది మనకి కావాలి. వీళ్ళు సంవత్సరం పాటు ఉన్నారు, ఎంతో శ్రమపడ్డారు, కష్టపడ్డారు, అలంకరించుకున్నారు, రాజుదైకి పాత్రలు కాలేకపోతా వచ్చారు. ఎస్తేరు హేగే అలంకరించిన అలంకరణ తప్ప మేమీ కోరుకోలేదు కనుక వాటిని ఇక్కడ చూడండి ఏం రాయబడింది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజు కిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా
రాణిగా నియమించును. 18. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానంలో సెలవు దినం ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులను ఇప్పించను. ఇప్పుడు ఈ యొక్క ఎస్తేరు హేగే అలంకరణ తప్ప మేమే అలంకరించుకోకపోవడం బట్టి 17 వచనం మనం చూస్తున్నాం కదా. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించను. కన్యకులందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యం పొందను. రాజు కిరీటం తీసి ఆమె తల మీద ఉంచి ఆమెకు వస్తీకి బదులుగా రాణిగా చేసింది. ఇప్పుడు వస్తీకి బదులుగా రాణి ఎవరు? వస్తీ స్థానాన్ని బస్తీ కూర్చుందన్నమాట ఎస్తేరు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరం తయారైన వాళ్ళకి ఆ ధన్యత లేదు, కానీ ఎవరికి వచ్చింది? ఏగే చెప్పినట్లు ఈమె అలంకరించుకుంది కనుకనే ఈమెకి దేవుడి కృప చూపుతా వచ్చాడనమాట. రాజు దయా దాక్షిణ్యాలకి ఆమె మరి పాత్రలు అయితే వచ్చింది. ఎస్తేరు విషయమై రాజు గొప్ప ఇందు చేయించింది. కానీ సంఘము పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లు భూమి మీద నడుచుకుంటే ఎస్తేరుకి కేవలము సుషాన్ కోటలో మాత్రమే హిందూ జరుగుతూ వచ్చింది. కానీ సంఘం దేవుని యొక్క సంఘం పరిశుద్ధాత్మ దేవుడు నడిపే ప్రకారం వెళ్ళినప్పుడు యేసుప్రభువారి కోసం సంఘాన్ని దేవుడు భూమి మీద సిద్ధపరిచినప్పుడు మనం సిద్ధపడితే మన కోసం ఈ సంఘం కోసం మధ్య ఆకాశంలో ఎన్ని సంవత్సరాలు ఎందుకు జరుగుతుందో 7 సంవత్సరాలు. ఎస్తేరుకి కేవలము సూసాను కోటలో ఉన్నవారితో మాత్రమే ఇది జరిగింది. కానీ సంఘము పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచినట్టు సిద్ధపడితే సంఘము ప్రభు యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు భూమి మీద సంఘము మరి ఆయనకి ఎదుర్కొని వెళ్ళేటప్పుడు మరి పరసంబంధమైన యేసు ప్రభు రాజులకు రాజైన యేసు ప్రభు వారు సంఘాన్ని వివాహం ఆడిన తరువాత మధ్య ఆకాశంలో 7 ఏండ్లు విందు జరుగుతా వస్తుంది అనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే చూడండి, ఈ యొక్క ఎస్తేరు ఇక్కడ ఉన్న వారికి దేవుడు రాజు సెలవు దినం ప్రకటించి వాళ్ళకి ఏమి ఇచ్చారట? బహుమతులు ఇచ్చారు. ఈ ఎస్తేరు నిమిత్తము సుషాను కోటలో ఉన్నవారికి మాత్రమే రాజు బహుమతులు ఇస్తా వచ్చాడు. కానీ సంఘంలో ఉన్నవారు మరి దేవుని రాజ్యంలో ఎలాంటి బహుమతులు పొందుతారు? సంఘంలో ఇక్కడ పరిచారకులు ఉంటారు, సేవకులు ఉంటారు, సువార్థకులు ఉంటారు, మరి దేవుని మధ్యలో పరిచయం చేసిన వారు ఉంటారు, అనేకులు దేవుని తోటి తిప్పిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మరి పరలోకంలో బహుమానాలు ఇవ్వబడతా వస్తాయి. ఆ బహుమానాలు ఎలాంటివి చూద్దాం రండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. శేషించబడిన వారికి భూషణ కిరీటము ఇవ్వబడును. శేషించబడిన వారు ఈ యొక్క రాజు ఎస్తేరు నిమిత్తము సుషాను కోటలో ఇచ్చే కిరీటాలు అవి క్షయమైనవి. కానీ ఈ కిరీటాలు ఎలాంటివి? అక్షయమైనవి. ఇవి స్థిరంగా ఉండే కిరీటాలు. ఇంకా మనం చూసుకుంటే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9 చూడండి. లేదమ్మా, కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమ కిరీటమును పొందుటకు మనమైతే మళ్ళీ చదవండి. మనం కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. 10 మంది పోరాటం చేసిన వారికి అక్షయ కిరీటము ఇవ్వబడను అన్నది. ఈ
భూమి మీద దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో సాతాను వేస్తున్న ప్రతి ఒక్క వలలకి ఎవరైతే దొరకకున్న దేవుని కొరకు జీవిస్తారో వారికి ఆ 10 మంది ఎవరైతే పోరాడుతూ వస్తారో నిలిచి ఉంటారో వారికి అక్షయ కిరీటము ఇవ్వబడతా వచ్చిందనమాట. తర్వాత మనం చూసుకుందాం తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7, 8. మంచి పోరాటం పోరాడుతుంది, విశ్వాసం కాపాడుతుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. తర్వాత యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12. శోధన సహించేవాడు ధన్యుడు, అతని శోధనలో నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించిన వారందరికీ వాగ్దానం చేసి జీవ కిరీటము. శోధన అనేది భూమి మీద వస్తుంది, క్రైస్తవులకి శోధన ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ శోధనలో మనం ఏం చేయాలా? నిలిచిండాల, జయించాల. శోధనకి ఏ రోజు కూడా మనము జోగకూడదు. అలా ఎవరైతే శోధన చేయిస్తారో వాళ్ళకి ఏ కిరీటం ఇవ్వబడింది? జీవ కిరీటము ఇవ్వబడింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము మన ప్రధాన కాపరి యేసుక్రీస్తు వారు పరలోకంలో మనము మహిమా కిరీటము పొందుతాం. ఈ యొక్క ఎస్తేరు కేవలము షూషాను కోటకు మాత్రమే తేబడింది. మనమైతే దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘంలోనికి తేబడతా వచ్చాం. ఈ ఎస్తేరు కేవలము హేగా అలంకరించిన అలంకరణ మాత్రమే పొందుకుంది, రాజు దయకి పాత్రలైంది. మనమైతే దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బోధించిన విధానంలో మనం బోధించబడితే మనము రాజులకు రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారి దయకి మనం పాత్రలం అవుతాం. సంఘం ఒక దినం ఎత్తబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్య ఆకాశానికి వస్తారు. వధువు సంఘము మరి వరుడైన యేసుక్రీస్తు ప్రభు కొరకు మరి సిద్ధపడినప్పుడు ఈ యొక్క కిరీటాలన్నీ కూడా సంఘంలో ఉన్నవారు పొందుకుంటా వస్తారన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు షూషాను కోటలోనే ఉంది. మనము దేవుని సంఘంలో ఉన్నాం. ఎస్తేరుకి హేగా అలంకరించాడు, మనకి పరిశుద్ధాత్మ దేవుడు అలంకరించాడు. కనుక మనం పరిశుద్ధాత్మ దేవుని అలంకరణ ప్రకారంగా జీవించినప్పుడు ఈ కిరీటాలన్నీ మనకే వస్తాయి. కనుక ఇందులో మనం ఏ విషయంలో కూడా ఉన్నాం మరి తప్పిపోతే మనం ఎవరిని పోలిని వారమై ఉంటామో ఇప్పుడు మీరు చెప్పాలి. నాకు మెలకు లేదు కానీ బయట ఆడే మాటలు వినబడుతుంది. ఇదేంటి, నేనేమో ఈ యొక్క సంతోష మాతను నమ్ముకున్నాను, ఇంత నిష్ట నియమాలు కలిగి ఉన్నాను, ఎందుకు అమ్మో అనిసుకున్నాను. అప్పుడేమో ఆవిడేమో అన్నమాట వచ్చి ప్రార్థన చేసి ఆ యొక్క నూనె రాసింది, బైబుల్ నా తల పెట్టిన తర్వాత రాత్రి ఏదో టైంలో వెలుగు వచ్చినప్పుడు నాకు అక్కడ బైబుల్ ఉంది. అప్పుడు గట్టిగా క్యాబులు వేసాను, ఎవరు పెట్టారు ఈ బైబుల్, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చింది ఈ బైబుల్, ఎవరు పెట్టమన్నాను. లేదు రాత్రి బాగాలేదు కదా, అందుకంటే లేదు నా యొక్క సంతోష మాత వస్తుంది నా దగ్గరికి, నేను ఆవిడ నమ్ముకున్నాను కదా, ఆవిడే నన్ను చూస్తుంది అంటే లేదులే అమ్మా నువ్వు వాళ్ళకి అనుకో, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా, ఆవిడ ప్రార్థనే కదా చేసింది అనుకుని మా అమ్మ చెప్పింది. అయినా నాకు వద్దు, నేను చూడను, తీసేయన్నాను అనేసిన తర్వాత ఇప్పుడు తీసిన తర్వాత మళ్ళీ నాకు స్రవ తప్పిపోయిన తర్వాత ఇంకొక ఇంజక్షన్ ఉందో అప్పుడు అతను అన్నాడు, ఈ ఇంజక్షన్ ఎక్కిస్తాను, బ్రతికిందా ఇంటికి తీసుకెళ్ళాలి, లేకపోతే ఎలాగైనా తీసుకెళ్ళాలి, మరి విజయనగరం వరకు కూడా వెళ్ళవలసిన అవసరం లేదు నాకు.
అప్పుడు ఆ రాత్రి అనమాట మళ్ళీ ఆ ఇంజక్షన్ ఎక్కించాను. ఎక్కించిన తర్వాత 3 ఈ టైం అవుతుంది అనమాట. అప్పుడు పెద్ద చెట్టు ఒకటి కనబడ్డది స్వప్నమంతా కనబడి, ఆ చెట్టు మధ్యలో వెళ్ళి ఒక హస్తం వచ్చింది. వచ్చి నిన్ను రక్షించుటకు నేనే సమర్థుడును అనేసి ఒక స్వరం అనేది నాకు వినబడ్డది. వినబడిన తర్వాత ఇదేంటిది ఈ స్వరం వినబడుతుంది, సంతోషమాత నాకు అలాగా కనబడదు కదా, ఏదో పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ఇంకేదో రకరకాలుగా బొట్లు పట్టుకొని ఇవన్నీ కనబడుతుంది కదా అమ్మాయి. ఇదేంటి ఇది, నేను ఎప్పుడూ వినలేదే ఈ మాట. సరేలే అనుకొని నా మనసులోనే, కానీ కదిలిక లేదు, శరీరంలో కదిలిక లేదు. అయ్యించిపోయిన తర్వాత మరొక అరగంట పోయిన తర్వాత మళ్ళీ అదే స్వరం, నిన్ను రక్షించుటకు నేనే సమర్థం, నేను కాక మరి ఎవరు లేరు. సరేలే ఏదో ఇది నిన్న ఆవిడ బైబిల్ పెట్టింది కదా, అందుకేమో ఒకవేళ ఇలాగ వచ్చిందేమో, నా సంతోషం అందుకే నా దగ్గరికి రాలేదేమో, ఇలాగ ఏం చేయవలసి వచ్చి ఉండొచ్చు అనుకున్న తర్వాత అప్పుడేమో ఆవిడ నా కొరకు ప్రార్థన చేసి ఆమె కన్నీరు అనేది నా నోట్లో పడ్డది. గొప్పగా అయ్యింది నాలుక. అంతవరకు నా శరీరంలో కదిలిక లేదు. ఏదో అంటే వీళ్ళాడే మాటలు వినబడతాను కానీ నాలో కదిలిక లేదు. అప్పుడు మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత నేను కళ్ళు తెరిచి చూడటం ఆవిడనే చూసాను. ఫస్ట్ చూసేసరికి మీరెవరు అన్నాను. అమ్మ ప్రార్థన చేశాను అమ్మ నీకోసం. ఎందుకు చేసావు, నేను వద్దన్నాను కదా, నేను ఎందుకు చేసావు అని అన్నాడు. లేదమ్మా దేవుడు చెప్పాడు నేను చేశానమ్మా అంతే, మరి చెయ్యాలి అనేసి ఆమె బెడ్ వెంట వెళ్ళిపోయిన తర్వాత బాహ్యంతో ఇదే తలనొప్పి, వద్దు అంటుంటే వీళ్ళు చేస్తూనే ఉంటాను తిరిగి కూడా. సరేలే అనేసి నా పక్కనే సాలూరులో కమలాకరం గారిని ఉన్నారు. ఆయనకి 2 భార్యలు. ఒక భార్య బాగానే బాగాలేదన్న, ఆమె తెచ్చి ఆ బెడ్ మీద వేస్తే నాకు కొంచెం బాగా వెలుగు వచ్చిన తరువాత వచ్చిన ప్రతి విశ్వాసి కూడా ఆమె కొరకు ప్రార్థన, నా కొరకు ప్రార్థన. నాకు ఇంకా కోపం ఎక్కువైపోయేది అనమాట. వీళ్ళకు నేను అసలు అడిగానా, ఎందుకు వీళ్ళు ఇలా ప్రార్థన చేస్తాను అనుకున్న తర్వాత అప్పుడేమో ఒక మనసు నాకు కలిగింది. అప్పుడు సరేలే వీళ్ళు భక్తులు వీళ్ళేమవుతారు, ఎందుకు మీరు అంతమంది వచ్చారంటే మా పాస్టర్ గారు విశ్వాసులు అమ్మ, మేము అంటున్నాము వాళ్ళ కష్టంలో ఉన్నారని చూడడానికి వచ్చాము, వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యాలి మేము కనుక చేసాము అని అన్నారు. అవునా సరే అయితే నేను ఇన్ని రోజులు బట్టి కూడా గుడికి వెళ్తాను కదా, ఏ భక్తుడు కూడా రాలేదే నన్ను చూడడానికి అని ఒక ప్రశ్న నాలో మొదలైపోయింది. భక్తులు కూడా రాలేదే నన్ను చూడడానికి, ఇన్ని రోజులు బట్టి ఆయన దగ్గర నేను భక్తి శ్రద్ధతో ఉన్నానే, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు. సరే యేసు ప్రభు వారిని నమ్ముకుంటే ఇలాగ వాళ్ళ క్షేమం కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తారా, వీళ్ళు ప్రార్థన చేస్తే వింటాడా దేవుడా అని ఒక సంఘర్షణ అనేది నా హృదయంలో మొదలయ్యింది. అప్పుడు అది నిన్ను రక్షించుటకు నేనే సమర్థుడని ఆయన స్వరం వచ్చింది. ఇది యేసు ప్రభు వారి సంకల్పం, ఇది ఎవరిది కాదు. అయినా మాకు అవ్వదు కదా, నేను యవ్వనస్తురాలు, ఇప్పుడు 16 సంవత్సరాల వయసు నాది, ఇప్పుడు నేను దేవుడు నమ్ముకోనంటే కష్టం కదా. మరి పెళ్ళి ఎలా చేస్తారు, ఎవరు వస్తారు, ఎవరో తక్కువ జాతీయులు వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వరు కదా వీళ్ళు, నేను ఎలా నమ్ముకుంటాను, ఇప్పుడు యేసు ప్రభు వారైనా నన్ను ఎలా దర్శిస్తాడని ఒక మనసు నాలోకి వచ్చింది. సరే 4-5 రోజులు అయిపోయింది, డిశ్చార్జ్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే స్నానం చేసి వినాయకుడిని తీసుకొస్తే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత నాలో ఒక సంఘర్షణ మళ్ళీ మొదలైపోయింది. సంఘర్షణ మొదలైపోయిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను, సరేలే మరి ఇంకా దీంతో లాస్ట్, మరి ఇంకా నేను పూజలు చెయ్యను, ఎందుకో నాకు వాటి వల్ల ప్రయోజనం లేదు, అవి నాతో మాట్లాడలేదు. యేసు ప్రభు వారిని నమ్ముకుంటే దేవుడు దర్శిస్తాడు, మాట్లాడతాడు నిజం చెప్తున్నారు. కానీ నా దేవతకి ఎన్నలాగా పూజలు చేశాను, ఒక్కరోజు కూడా నన్ను దర్శించలేదు, మాట్లాడలేదు అనుకుంటూ ఆ యొక్క విషయాన్ని విడిచిపెట్టి
అక్కడి నుండి ఏం చేసేదాన్ని అంటే ఇంకా ఇంట్లో కౌసు తినేసేదాన్ని అన్నమాట. మా అమ్మేమో నీకేం మర్చిపోయిందా, మొన్న పాము కలిసిందంటే పూర్తిగా ఏంటి నరాలు గట్టి వీక్నెస్ వచ్చాయి అంటే ఇలాగ అయిపోతాను. ఇదేంటి ఇలాగ సాపులో మీద పడుకుంటుందాను, ఇలాగ ఏంటి స్నానం చేయడం మానేస్తాను, దీపాలు పెట్టడం మానేస్తాను అని అన్నాను. అమ్మ నాకెందుకో మనసు మారిపోయిందమ్మా, నాకు యేసు ప్రభు వారిని దగ్గరికి వెళ్ళాలని ఉంటాను. అవునవును నీకు వెళ్ళాలని ఉంటుంది. నేను అప్పుడే అనుకున్నాను, నేను ఆవిడ వచ్చి ప్రార్థన చేసినప్పుడు అనుకున్నాను నేను అనేసి మా అమ్మ అమ్మ నేను చేయనమ్మ, ఎన్ని పూజలు చేసినా మీరు ఊరుకున్నారు, కానీ ఈ లాస్ట్ అవకాశం నాకు ఇచ్చితే అమ్మా, ఇంకా చావైనా బ్రతుకైనా యేసు ప్రభు వారిలోనే నేను ఉంటానమ్మా, ఆయనతోటే ఉంటానమ్మా. నువ్వు అంటావు కానీ మా ఉండమమ్మా, వద్దు అలాంటివి ఏమీ వద్దు, నువ్వు అలాంటివన్నీ కొట్టు బారే, మన ఫ్యామిలీలో జరగవు, అలాగే మన ఇంటికి అవ్వదు, ఎవరూ ఒప్పుకోరు అనేసి అన్నాను. అప్పుడు నిన్ను మా పిన్ని లక్ష్యం పిన్ని అనేసి హైదరాబాద్ నుండి వచ్చింది. ఆవిడ దేవుడు నమ్ముతుంది. ఆవిడ రోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తే నేను తొందరగా పనులు చేసుకొని వెళ్ళిపోయేదాన్ని పిన్ని దగ్గర. అది ఎంతసేపు ప్రార్థన చేస్తే అంతసేపు ఏకపించాను. మా అమ్మ మా నాన్నలు పడుకుంటూ పోయిన తరువాత నేను ప్రార్థన చేసుకునేదాన్ని, మళ్ళీ లేచిపోయేదాన్ని. అయితే ఇలాగే ఎన్నాళ్ళు రహస్యంగా జీవిస్తాను, దేవుడి కొరకు ఎంతోమంది భక్తులు ప్రాణాలు ఇచ్చారట కదా, నేను ప్రాణం ఇస్తానా లేకపోతే తెగిస్తానా, ఏదో ఒకటి చెయ్యాలే, మరి దేవుడిని కొలకపోతే ఎలాగవుతుంది అనుకుని అప్పటి నుండి ఏం చేశానంటే మధ్యాహ్నం పూట గడ్డికి వెళ్ళేదాన్ని అనమాట. మా ఇంటి వెనక్కి ఒక చర్చి ఉంది దూరంగా, అక్కడికి వెళ్ళి మాని గొడవలు పెట్టేసి లోపలికి వెళ్ళిపోయేదాన్ని, మందిరం లోపలికి. ఆరాధన అయినంత టైం కూడా అలా ఉండిపోయేదాన్ని. తర్వాత పొలానికి వెళ్ళి కొంచెం గడ్డి తెచ్చేదాన్ని, చీకటి పడిపోయేది. ఏమమ్మా అంత టైం అప్పుడు వెళ్ళావు, గడ్డి ఏంటి ఎంత కొంచెం అంటే, లేదమ్మా గడ్డి దొరకలేదు ఈరోజు అన్నట్టు. అలాగ 2-3 వారాలు చేస్తే ఆ ఇంటి వెనక్కి మా చిన్నాన్న కొడుకులు వాళ్ళు వెళ్ళి మా ఇంటి దగ్గర చెప్పేశారు, అది దేవుడు నమ్ముకున్నట్టుంది, అది మందిరానికి వెళ్ళిపోతుంది, కొంచెం చూడండి, దానికి భయం చెప్పండి, అంతమంది కూడా మనల్ని చూసి నవ్వుతారు, ఎగటాలు చేస్తారని. ఇంటికి మా అన్నయ్య వచ్చాడు చర్చి దగ్గరికి, మా ఆయన గొడవ కొట్టుకుని వెళ్ళిపోతే చర్చి చుట్టూ తిరిగేస్తాను లేదని. అప్పుడేమో మా వదిలి కేక్ వేసింది, అక్కడ వెళ్ళి మీ ఇంటికాడ ఉన్నాను. అప్పుడేమో ఇంటికి వెళ్ళాను, వెళ్ళేసరికి ఇంకొక రౌండ్ ఇక అన్నయ్య కొట్టడం, నాన్న ఇంకా లేనిపోయిన మాట్లాడటం, ఇవన్నీ ఇంక నువ్వు బయటకు వెళ్ళడానికి లేదు. సరేలే ఏది చేస్తాము, దేవుడిని నమ్ముకున్నాను, దేవుడి దగ్గరే నేను ఉంటాను, ఎలాగవుతుంది ఈ పరిస్థితి, దేవుడే చూసుకుంటాడులే, నేను ప్రార్థన చేస్తాను కదా దేవుడు వింటాడు అనేసి అనుకున్న తర్వాత అప్పుడు ఏమైందంటే, అయినా కానీ అలాగే మా ఇంటి వెనక ఒక రూమ్ ఉంది, బేతేలు చర్చి, వాళ్ళు ప్రతిరోజు కూడా కుటుంబంగా కూడుకొని ప్రార్థన చేసేవాళ్ళు. ఆ కుటుంబంగా కూడుకొని ప్రార్థన చేసే టైంలో స్నానం చేయడానికి అనుకుని పెరట్లోకి వెళ్ళిపోయింది. ఆ ప్రార్థన చేసినంత వరకు అలా కూర్చొని ఉండేదాన్ని. మా అమ్మ కేకేసి పడుకుని పోయేదనమాట. కేకేసి పడుకుని పోయిన తర్వాత మా అన్నయ్య మాత్రం కనిపెట్టుకొని ఉండేది, ఇది ఏం చేస్తుందా అంటే. అప్పుడేమో సరేనా మరి ఇంకెంతటితో అయితే అవ్వదు, ఏదో నాకు తెగించాలి, ఎన్నాళ్ళు మందిరికి వెళ్ళకుండా ఉంటాను, ఇదేంటిది ఇలాగా అనేసి. అప్పుడేమో అక్కడ కోటాలు అయిన తర్వాత అందులో నుండి కూడా నిన్ను రక్షించుటకు నేనే సమర్థుడు, నేను కాక ఎవ్వరూ కూడా నిన్ను రక్షించలేదనేసి ఆ వాక్యం కూడా నా చెవులు చూచి నా హృదయాన్ని గందరగోళం చేస్తుంది. ఇదేంటి హాస్పిటల్ ఇదే మాట, ఇక్కడట ఇదే మాట, నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది, దేవుని పూజ చేయలేకపోతాను, మనసు తీరగా నిద్ర చేయలేకపోతాను, కడుపు నిండా అన్నం తినలేకపోతున్నాను, నాకేటి ఈ వయసులోన అందరితో పాఠంగా నేను కూడా ఉండాలి కదా అనుకుని ఒక రకమైన బాధపడిపోయేదాన్ని. అప్పుడు అదేం జరిగిందంటే ఇంకా అందరితో విడిచిపెట్టి ఇంట్లో బ్రతుకులాడటం మొదలు పెట్టాను. నాన్న, అన్నయ్య, అమ్మ నన్ను వదిలేయండి అమ్మ, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను మందిరికి వెళ్ళిపోతున్నాను, నాకు మీరు పెళ్ళి చెయ్యొద్దు, నా మీద మీరు బాధ్యత కూడా ఏమి పడవద్దు,
నేను ఇక బ్రతికితే దేవుడి కోసం, చనిపోతే దేవుడి కోసం. నేను ఏ తప్పు చేయను. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చెడ్డవారు, మంచివారు కాదు అని మీకు వినబడ్డారు. కానీ నేను చెడ్డ పని ఏమీ చేయను. దేవుడిని నమ్ముకుంటున్నాను. మీకు ఎప్పుడు కూడా చెడ్డ పేరు తేను, చెడ్డ పేరు తెచ్చాను అని నాకు వినపడ్డది అనుకున్నాను. నేను ఇంక బ్రతకను. దేవుడు మందిరంకి ఇల్లులలో చెడ్డ పనులు చేస్తారని మీరు ఎప్పుడు అనుకోవద్దు అని వాళ్ళ కాలయాలు పడ్డాను. మా అమ్మ ఒప్పుకోయింది, మా నాన్న ఒప్పుకోలేదు. నాన్న నిన్ను బ్రతిమలాడుతాను నాన్న, నేను కనీసం ఇప్పుడు 2 వారాలకు ఒక్కసారైనా నన్ను పంపించండి నాన్న అన్నాను. సరే ఇప్పుడు నువ్వు ఎంతలా బ్రతిమలాడుతానో కదా, పెళ్ళి మాత్రం మాకు నచ్చినట్టుగా చేసుకోవాలన్నాను. సరేలే నాన్న, అలాగే నన్ను ఇప్పుడు పంపించండి చాలు, పెళ్లి సంగతి దేవుడే చూసుకుంటాడు అన్నాను. కానీ ఊర్లోని వరకే, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, ఈ కోటాలు అనుకుని ఇంకెక్కడెక్కడికో వెళ్ళడానికి వీలు లేదన్న. సరేలే నాన్న, చర్చికి వెళ్ళిపోతూ చాలు అని నా ప్రాణం ఎంతగానో తనకి వెళ్ళిపోతూ ఉంది. చర్చికి వెళ్ళిపోతాను, పంపించేశారు. పంపించేసిన తరువాత అక్కడ బోధ ఏంటో నాకు అర్థం కాదు. నేను పనికి వెళ్ళినప్పుడు అంతమంది అనుకున్నా, నువ్వు మందిరంకి వెళ్తానవాడు కదా, మీ బెదరగారులు ఏం చెప్పారే వాక్యం అని నేను అడిగేవాడు. నాకు అంతపాటి ఏం లేదు, వాళ్ళు నాను గ్రహించినంత వాక్యం అక్కడ ఏం లేదు. ఇదేంటి వీళ్ళు అడుగుతున్నారు అనుకొని అక్కడ మా ఫ్యామిలీకి అనుసరించి ఒక 15 మంది వరకు వెళ్ళేవారు. వాళ్ళందరిలోని పిల్లలు నేను ఒకదాన్ని. అప్పుడేమో లేదు, ఒకప్పుడు నానమ్మని ఉండేదన్నమాట వాకడోలు. ఆవిడ అన్నది, గురుమూర్తి గారి చర్చికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నా. ఆయన ఎక్కడ అటు ఉండేవాడు కదా, విమలమ్మ ఉండేది కదా, అక్కడికే బాగుంటుంది, వాక్యం కూడా బాగుంటుంది అనుకున్నా. ఇతను సూర్యనారాయణ పాస్టర్ గారు సరిగా చెప్పలేకపోతాను, మీరు కూడా అంటే సరేనా అక్కడ ఏదో వాక్యం బాగుంటుంది అంటాను కదా అనేసి అక్కడికి వెళ్ళిన లక్ష్యం పిన్నాను అనేసరికి సరేనా వెళ్ళమంటే వెళ్ళిపోన్నాం. ఎంతమంది ఒక్కసారి 15 మంది వెళ్ళిపోయారు. మేము వెళ్ళిపోయేసరికి ఆ పాస్టర్ గారు ఏడ్చారు. సంఘమే మళ్ళీ పూర్తిగా అక్కడ ఇప్పుడు సంఘమే లేదు. సూర్యనారాయణ పాస్టర్ గారు మీ 15 మంది కూడా అక్కడికి వెళ్ళిపోయి కాశీపేట నుండి సీతానగరం నడ్డం, అది పొలాలు వెళ్ళి నడ్డం. మధ్యాహ్నం 1 గంట అప్పుడు బయలుదేరితే 2 అయ్యేది అక్కడికి వెళ్ళేసరికి అనమాట. 2 అయ్యిందంటే మా లక్ష్యం పిండి కొంచెం బాగుంటుంది ఆవిడ, నేను పిల్లలు మాకంటే ముందుగా ఈ వృద్ధులంతమంది కూడా 11:30 అప్పుడే నడిచి వెళ్ళిపోయాను అనమాట. మా ఇద్దరం అనమాట మధ్యాహ్నం 1 గంటన్నర అప్పుడు నడిచి వెళ్ళాం. పొలంలో వెళ్ళి ఆ యొక్క గోర్జులు ఉంటాయి అన్నమాట, చెట్లు అన్నీ అటుకాసి మనుషులు కూడా ఎవ్వరు కూడా కనబడరు. అనంతరాయపేటకి వెళ్ళిన తోవ అయితే మా ఇద్దరము వెళ్తాను అనమాట. ఇక్కడ ఊర్లోనే ఒక అతను చెప్పాడు, అమ్మ అలాగెళ్ళి మీరు వెళ్ళొద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు, కమ్మవాళ్ళు ప్రసాదరావు గారు వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇలాగెళ్ళి ప్రతి ఆదివారం కూడా ఒక 2 లేడీస్ వెళ్తారు, వాళ్ళు ఎవరయ్యి అంటే కనుక్కోండి అన్న మాట నేను విన్నాను, కనుక మీరు వెళ్ళొద్దు అలాగెళ్ళి అని అన్నారు. అంతే ఆయన మాట మేము పెట్టకుండా ఏంటంటే మందిరంకి వెళ్ళిపోవాలా త్వరగా అనుకుంటూ మధ్యాహ్నం 2 అప్పుడు అనమాట మా ఇద్దరము ఇంకా ఆ గోర్జు వచ్చింది, ఒకటే పరుగు. మా ఇద్దరం అలిసిపోయి పరిగెడతాను, భయం వేస్తుంది. శీలమండలంలో శక్తి లేదు. వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆ ప్రసాదరావు గారు వాళ్ళు మంచోళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా మూర్ఖులు, చాలా అసహ్యకరమైన పనులు చేసిన వాళ్ళని సంగతి మాకు తెలుసు. అయితే వెళ్ళిపోయిన తరువాత ఒక తోవ ఎక్కిన తరువాత ఒక ముసలోడు కనబడి అమ్మ మరి ఈ తోవలేని మీరు రాకండి, ఇదే తోవలేని మరి రాకండి, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు దుర్మార్గులు కనుక మీరు రావద్దు, తిరిగి ఈ రోజుతో మరి వెళ్ళి రాకండి అనేసి అన్నాము. ఆయనకు కూడా మేము సమాధానం కూడా అలాగే తాతయ్య అనుకుంటూ పరుగులెట్టి వెళ్ళిపోతాను అన్నమాట. వెళ్ళిపోయేసరికి ఇంటి దగ్గర అనమాట చెప్పేశారు, వీళ్ళిద్దరే ఇలాగెళ్ళి కలిసి వెళ్ళిపోతాను, ఆ ప్రసాదరావు గారు వాళ్ళు ఏదో ఆ పని వాళ్ళు వీళ్ళకి అనుకుంటారు, మీరు వెళ్తే కానీ కాదు అనేసరికి మా చిన్నాన్న అనమాట సైకిల్ వేసుకొని వచ్చేస్తాను అనమాట. పిన్నే మన లెవ్వులో ఎంబడేస్తాను, మనం వెళ్ళిపోదాం పద, పరిగెట్టి పారిపోదాం పద అన్నాను.
అప్పుడేమో అన్నపూర్ణ ఆగండి అనుకుని కేకలేస్తాను మా పిన్ని చిన్నాన్న వస్తాడు పిన్ని ఆగను అమ్మాయి ఈ రోజు కుట్టేస్తాడే చిన్నాన్న నెలగెళ్ళి వెళ్ళొద్దు అన్నాడు కానీ మరి మెలగెళ్ళే వెళ్ళిపోతాను మేము అన్నాను. అంత లేదులే పిన్ని అయితే ఉండు అంటే అవునే మీకు బుర్ర బుద్ధి ఉందా లేదా, మీకు దేవుడు అపాయం తప్పించాడే, లేకపోతే ఈరోజు మీ ఇద్దరు కలిపి మాకు కనపడుకొని అయిపోతారే, ఎంత అపాయాన్ని తప్పించాడో దేవుడు మీకు తెలియదు అన్నపూర్ణ. అవునే లక్ష్మి నీకు తెలియదు అదంత చిన్నపిల్ల అనిసాను అన్న. అంటే ఇప్పుడు అన్న చిన్న నిజమే నువ్వు వచ్చావు, ఒక ముసలోడు కూడా ఇక్కడికి వచ్చాడు చిన్న ఉన్నాడు అని అన్న. ఏడే ముసలోడు అని అన్నాడు. మరి ఆ ముసలోడు మాకు కనపడలేదు. మరి వెళ్ళి రావద్దు అనే మాట ఆ ముసలోడు చెప్పాడు. మేము మరి వెళ్ళి రామనిసి మేము నిర్ణయించుకున్నాం చిన్న మాకు ఎంత అపాయం తప్పించాడు, మరి వెళ్ళి మేము రాము చిన్న అనేసేమో చిన్నాన్నకి చెప్పేసి చిన్నాన్న అనమాట సీతనరం వరకు దేపెట్టాడు అనమాట. ముందు సాక్ష్యం ఎప్పుడైనా చెప్తాను టైం దేవుడి సాక్ష్యం. చేసుకోండి. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చెప్తున్నారు అనేది నాకు పేరు తెలియదు, మీరే చెప్పండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురణ చేయబడి కన్యకులు అనేకులు పోగు చేయబడి కోట పేరేమిటి? ఇప్పుడు చెప్పాలి మీరు, అది డిఫరెన్స్ ఏంటి? అంటే ఒకటి నుంచి 10 చెప్పేకండి, ఏదో ఒకటి అవుతుంది కదా. 2, 3, 1, 2, 7, 2, 2 అందరిది తప్పే. 2, 7 ఎవరు చెప్పారు? 2, 7 కదా. ఒక నిమిషం, ఎవరైనా చేస్తారు. ఏం పేరు? 8 అంటే కనీసం ఏమంటుందండి చాప్టర్ వరకు వచ్చాడు. అందుకని ఆమె తీసుకున్నాను ఈ ప్రశ్న. ఏ సంవత్సరంలో ఏ నెలలో రాజనగరంలో ఈజీగా ఉంటే ప్రశ్నలు ఎందుకు తయారు చేస్తారు? ఓకేనా? కొంచెం దృష్టి పెట్టండి. ఎస్తేరు ఏ సంవత్సరంలో ఏ నెలలో రాజనగర్లో ఉన్న రాజునొద్దకు వెళ్ళాను? ఎన్నో సంవత్సరం అట్లా చెప్తారు. 12 నెలలు. చూడడమా ప్రిపరేషన్ అనేది ఫస్ట్ డే నుంచి 1 year వరకు జరిగింది కదా. ప్రిపేర్ చేయడం అవన్నీ జరిగింది. కానీ తెలుగు మార్క్ ఏం లేదు. ఓకేనా? దీనికి మార్క్ లేదు. 7వ సంవత్సరంలో 10వ నెలలో అది తేబేకు అనే మనకి జనవరి ఫిబ్రవరి అన్నారు అప్పట్లో అన్నమాట. ఓకేనా? దానికి పోయింది మనం. థర్డ్ క్వశ్చన్. రాజు ఎవరిని బట్టి గొప్ప విందు చేయించి సంస్థానంలో సెలవులను ప్రకటించారు? డిఫరెన్స్ ఏంటి? 2:18 కరెక్ట్. పేరు చెప్పండి. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఎస్తేరును ఆమె చెలికత్తెలను ఎక్కడ ఉంచబడింది? పురుషులు కోటలు. డిఫరెన్స్ 2:3 ఇంకా ఎవరైనా ఉన్నారా?
2:9 ఎవరు చెప్పారు? మీరు చెప్పారు, అది కరెక్ట్. రాజేశ్వరి కదా. 5th వచ్చింది. నువ్వు చెప్పగలరమ్మా అని అనుకుంటున్నాను నేను. ఎస్తేరు మొదటి పేరు తెలుపుము. కరెక్టే. ఓకేనా? మీకేమైనా డౌట్ ఉందా? చెప్పగలరా? ఓకే, ఇది 2:7లో ఉంది. ఆ పేరు ఒకటి అక్క చెప్పారు కాబట్టి అక్క పేరు రాస్తున్నాను. రాజు స్థితికి తగినట్టుగా డాష్ అంటే ఏమి ఇప్పించను. బహుమతులు కరెక్ట్ ఆన్సర్. చెప్పండి స్టెప్. ఓకే, ఆ సిస్టర్ గారు 2:18 అక్కడ స్టిక్ అయిపోయింది. ఎవరైనా చెప్పండి. మీకెవరు స్త్రీ గారు ఎవరు అసలే కాదు. 2 ఫస్ట్ ఏం స్త్రీలందరికంటే రాజు ఎవరిని ప్రేమించను? ఏ రిఫరెన్స్? 2:17 ఒకరు, 2:18 ఒకరు. 2:17 కరెక్టే. ఆ బాబు చెప్తారు ఫస్ట్. ఏం పేరు? అతని దృష్టిని ఇంపైనది కనుక ఆమె అతని వల్ల దయపొందెను. ఎవరి వల్ల? కొంచెం బుర్రవాడాలి. మళ్ళీ చెప్పాలా? ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వల్ల దయపొందెను. ఎవరి వల్ల? పూజలకి నచ్చాలా? తర్వాత జరుగుతుంది ముందు కదా. దేవుడు వరం ఇచ్చిన కదా, దేవుడు సాగుతుంది కదా, అది ఇక్కడ వచ్చేస్తుంది. ఎవరికి నచ్చాలి ఫస్ట్? ఎవరు సెలెక్ట్ చేశారు? ఎస్తేర్ హేగే కదా. బహుశా ఈ పేరు నుంచి అనుకుంటారు. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా నపుంసకులు ఇప్పటికి కూడా కే అనే రాస్తున్నారు. లేదా మనం మన భాషలో 0.5 అని ఎలా మాట్లాడుకుంటాం. అటు ఆడవాళ్ళలాగా తప్ప మగవాళ్ళలాగా ఉండేవాళ్ళు మనం మాట్లాడుతూ చెప్పారా? ఒక పని చేయండి, ఇద్దరికి మార్క్స్ ఇవ్వలేం కాబట్టి రెఫరెన్స్ చెప్పేది. 2:15 హేగే ఎవరంటారు? నపుంసకుడు. ఓకే, నెక్స్ట్ ఓన్లీ అంతేనా? ఎస్తేర్ని రెడీ చేయడానికి అంటే ప్రిపేర్ చేయడానికి అక్కడ ఉన్న నపుంసకుడు మొత్తం మీద ఆయన అధికారి. ఆయన అందరినీ ఈక్వల్గా రెడీ చేస్తాడు, కానీ రాణిగా ఎస్తేరే సూట్ అవుతుంది అనే విషయం ఆయనకు ముందే తెలుసు. అంటే ఆయన అబ్జర్వ్ చేశాడు అనమాట, ఆ రకంగా ప్రిపేర్ చేశాడు ఆయన. అర్థమైందా? కారణం ఏంటి? కారణం ఓకే ఓన్లీ థింగ్ ఈజ్ అందరూ అందంగా ఉండేటైనా కానీ విధేయత అనేది ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది ఎవరికి పాయింట్?
ముగ్గురికి ఇచ్చేస్తాను. ఎస్తేరు రాజునొక్కకు వెళ్ళుటకు గొంతు వచ్చినప్పుడు ఎవరు నిర్ణయించిన అలంకరించుకుంటే కొంచెం డిఫరెన్స్. రెండు మీరు 2:15 కరెక్ట్. ఆ సిస్టర్ గారు చెప్పారు. లాస్ట్ 10 వచ్చింది. ఇదే లాస్ట్. స్త్రీల పరిమళ క్రియలు ముగిసి రాజులొద్ద పోవారు ఎన్ని మాసములు ఆన్సర్ చెప్పింది. రిఫరెన్స్ చెప్పింది. 2:12 కరెక్ట్. ఆ పాప చెప్పారు. ఏ పేరమ్మా? రాజేశ్వరికి 3 మార్క్స్, సంధ్యకి 3 మార్క్స్. ఇంకా అందరికీ 1 మార్క్ వచ్చింది. ఇంట్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరూ ఏ పద్ధతిలో చెప్పండి? ఫస్ట్ ప్రైజ్ వాళ్ళిద్దరికి అయిపోయినా ఒక ఫస్ట్ ఒక సెకండ్. కొంచెం టఫ్గా ఉంటాడు ఇక్కడ స్టోరీ ఎంత మనకు తెలుసు కదా, స్టోరీ ఎంత తెలుసు కదా. స్టోరీలో రాజుగారికి ఉన్న మంచి లక్షణం చెప్పండి. మీ ఇద్దరు వేరే వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? రాజుగారు ఎవరు? రాజు ఎవరు? ఋషి. ఆయనకున్న లక్షణం మంచి లక్షణం చెప్పండి. మీ ఇద్దరు వాక్యంలో రాసుందని చెప్పారు. తన వలన తను ఎస్తేర్ని ఎంచుకున్నప్పుడు ప్రజలకి బహుమతి ఇచ్చి విందు చేశారు. అది ఒకటి. అంతకంటే ముందు ఏ దక్షిణ వరకు వస్తే కూడా క్షమించేసాను కదా. అయినా మీరు ఒక 2 చెప్తారు, ఆమె ఒక 2 చెప్తారు. ఇద్దరు చెప్పండి. ఇద్దరు చెప్పండి. ఒక పాయింట్ చెప్పండి. అయిపోతారు అని చెప్పి అలంకరణ విషయంలో అంటే తన రాజ్యానికి ఎవరు బాగా పనిచేస్తారు అనే విషయంలో ఆయన ఏం చేశారు? వచ్చారు, దగ్గర వరకు వచ్చారు. టైంలో ఏం చేశారు? రాజు అయినప్పటికీ కూడా సొంత నిర్ణయాలు తీసుకోకుండా, అర్థమైందా? సొంత నిర్ణయాలు తీసుకోకుండా అక్కడ ఉన్న మంత్రి మంటలు ఉంటారు కదా, ఆయన చుట్టూ ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తారు. అర్థమైందా? ఏం అవకాశం ఇస్తారు? ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేది అవకాశం ఇస్తారు. ఓకే, అది ఆయనకు మంచి లక్ష్యం. అందుకే సక్సెస్ అయ్యాడు. ఓకేనా? మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ చూసామో అక్క చెప్పిన దాంట్లో? అదా 3. ఎంతమందిని చూసాము అక్క చెప్పిన కథలో? మీరు ఎవరు మాట్లాడకండి అమ్మ దీనితో. ఎవరెవరు? అభిగయ ఎందుకు వచ్చింది? మీ ఇద్దరు చెప్పండి. ఏదో నెంబర్ చెప్పేసేయండి. 7 నలుగురే కరెక్ట్. 1 రాజు, 2 హేగే, 3 ఎస్తేరు, 4 ఆయన
ఆమె చిన్నతండ్రి ఎవరు కనుక ఆమె ఫస్ట్ ప్రైజ్. ఓకేనా? ఈ మీటింగ్లో వాళ్ళు ఉన్నారు. ఇంకో నెలలో లేకపోతే ఇంకో 3 నెలల్లో మన వేరే సంఘంలో జరుగుతుంది. అప్పుడు మనం వస్తాం. ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ముందు ప్రాక్టీస్ అంతే. రాజేశ్వరి గారు థర్డ్ ఒకసారి ఈ పేర్లు చెప్తాను, మీరే ఆన్సర్ చేయండి. పూర్ణ సిస్టర్, శివాని సిస్టర్, గంగా సిస్టర్, ఉమాదేవి సిస్టర్, పుణ్యవతి సిస్టర్. ఒక్కొక్కటి వచ్చాయా? అందరికి ఒక్కొక్కటి వచ్చింది. ఒక్కొక్క బైబిల్ నుంచి సగం చేసుకున్నాను. రిఫరెన్స్ ఏం అడగలేదు. మీ 5గురే చెప్పండి. ఓకేనా? సరే కష్టపడాలి ఒక్కరే కావాలి. 5 మంచి లక్షణాలు. వేరే వాళ్ళు మాట్లాడద్దు. ఈ 5గురే. అలంకరణ ఇష్టపడదు. మీరే చెప్పినట్టు చేయమని ప్రార్థన, ఎక్కువ ప్రార్థన పడాలి. ఇంకా మీరు ఉన్నారు కదా ఇందులో. విశ్వాసం ఉంచింది. నెక్స్ట్ విధేయత కలిగి ఉంది. ఇంకా ధైర్యమైన. చెప్పుకుంటూ పోతే 5 కాదు 100 చెప్తారు. బైబిల్ రిఫరెన్స్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ వేయాలి. రిఫరెన్స్ అయితే అందరూ చెప్పలేకపోతున్నారు. చూసా ఎవరో ఒకరు 5 చెప్పాలి. ఒకటి సొంత నిర్ణయాలు తీసుకోలేదు. ఇంకా 2 మీరమ్మా అక్క నువ్వు 2 చెప్తావు. మీరు విశ్వాసం ఒక్కటే చెప్తారు. మీరేం చెప్పారు? 2. మీరేం చెప్పారు సిస్టర్? 2. ఇంకొకటి చెప్పండి. తన ప్రజల కొరకు తాను కష్టమైన నిలబడి కష్టంలో నిలబడి 2 అయిపోయింది. ఇంకా 3 అయినా 3. ఇంకా చెప్పండి. మీ 5గురిలోనే పోటీ. చెప్పండి. ఇంకొక 2 పాయింట్లు మీ నోట్ సాటి సహోదరులు వాదాలు ఆమె డైరెక్ట్గా పని చేయలేకపోయింది. అక్కడ డైరెక్ట్గా లేదు. డైరెక్ట్ ఇంకా రిఫరెన్స్ అనేసరికి మొత్తం ఒక 2-3 మధ్య తిరుగుతున్నాను. ఇందాకేదో చెప్పి ఇంకా తన ప్రాణాలు తెగించి రాజు అది ఇందాక చెప్పారు. ధైర్యంగా నిలబడి యుద్ధం ఉంది. ఇప్పుడు రాజుకి మనం చేసేది ఇంకోటి రాజు. ఇంకొక 2 ఉన్నాయి. మరొక చేయండి. అలా కాకుండా అంటే అలా క్యాచ్ వచ్చింది. ఎవరు చెప్పి రైట్ చేస్తాం? చెప్పండి. మంచి లక్షణం చెప్పండి. సాక్ష్యం గురించి ఒక మాట చెప్తారు, తక్కువ అనుకుంటుంది. ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మనం దేవుని వాక్యంలో ఎత్తబడడానికి చాలా తక్కువ దినాలు ఉన్నాయి. ప్రభు యొక్క రూపంలో మార్చబడడానికి, ప్రభు యొక్క స్వరూపంలో మార్చబడడానికి చాలా తక్కువ టైం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ సంఘాల్లో చూసినా, ఎక్కడ మందిరాల్లో చూసినా
ఎక్కువగా ఎవరు ఉంటున్నారంటే స్త్రీలు మాత్రమే ఉంటున్నారు, పురుషులు మాత్రం చాలా తక్కువ మనం. స్త్రీల మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే దేవుని మందిరావరణంలో స్త్రీలు ఏ మాటలైతే వింటున్నారో ఆ మాటలు ఎవరితో పంచుకోవాలి? పురుషులతో పంచుకోవాలి. వాళ్ళు కూడా దేవుని మందిరంలో సమకూర్చబడి ప్రభుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఆ అనుభవంలో మీరు కలగాలి. ఈ కార్యక్రమం ఈరోజు జరిగింది కదా, రానున్న దినాల్లో జరగాలి మాకు ఆశ ఉంది అని వారి చేతులు ఎత్తండి. వచ్చే నెలలో ఎంతమంది వస్తారో ఎక్కడైనా ఉండదు. సమయం అయిపోయిన వాళ్ళకి ఎందుకంటే ఈరోజే మనం డేట్గా ఆరంభించాం కాబట్టి ఆ విషయం గమనించండి. వచ్చే నెలలో ఎక్కడ జరుగుతుందో మీకు ముందుగానే తెలియజేస్తాము. కానీ మీరు సమయం పాటించాలి. సమయం చాలా విలువైనది కాబట్టి ఆ విషయాన్ని గమనించి మీరు సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు మనకిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జయము కలిగిన దేవా మీకు స్తోత్రాలు. నాయన నీ ప్రజలను మీరు ప్రేమించారు. ఈరోజు స్త్రీల కూడి కొరకు సహోదరులు మీరు తీసుకుని వచ్చారు. ఈ మందిర ఆవరణంలో వారు ఏదైతే విన్నారో, నేర్చుకున్నారో, కలిగి ఉండాలని తీర్మానం చేసుకున్నారో వారి జీవితంలో నాయన తండ్రి సంపూర్ణమైన గ్రహింపు కలిగి ముందుకు వెళ్ళుటకు కృప చూపించండి. ప్రభా, ఆరంభం నుండి చివరి వరకు జరిగిన పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభా నీకు వందనాలు. నాయన పాటల్లో మీరున్నారు, వర్తమానంలో మీరున్నారు, విద్యలో ఉన్నారు, బహుమతుల్లో మీరున్నారు. దేవా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, ప్రేమ విందులో కూడా మీరుండి మహిమ పొందండి. ఆయా స్థలాల నుండి తీసుకొచ్చిన నీ ప్రజలు బట్టి కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి కెల నుండి, నాయన నిరగల నుండి, నర్సుపురం నుండి, పార్వతపురం నుండి, బొగ్గుల నుండి, నడిమవలస నుండి, దేవా కోడూరు నుండి, ఆయా ప్రాంతాల నుండి తీసుకొచ్చిన నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. విన్న మాటలు వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. మీ నామానికి నైనా మీరే మహిమ తెచ్చుకోండి. అదే రీతిగా సహోదరులు కూడా వచ్చి మరెంతో నాయన తండ్రి ఈ కూడి కొరకు దేవ ఎంతో ప్రోత్సాహం అందించారు. వారిని కూడా మీరు దీవించండి. నాయన మీకే వందనాలు, స్తోత్రములు. ఎవరికైతే నాయన బైబిల్ గ్రంథం గిఫ్ట్గా ఇవ్వబడిందో వారు కూడా నాయన తండ్రి అందులో ఉన్న సారాంశాన్ని వారు వడగట్టడానికి, తెలుసుకోవడానికి మీ కృప దయచేయండి. అందుకు బహుకరించిన నాయన తండ్రి బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని వాక్య పరిచయం చేసిన మీ అవసరాలు కూడా రానున్న దినాల్లో బలమైన సాధనంగా వాడుకోమని యేసుప్రభువు వారి యొక్క దివ్యమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ముఖ్యముగా జరిగిన స్త్రీల సమాజానికి కూడి ఉన్న బిడ్డలకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్.